Welcome to mathematics class, complex numbers part 1. I am Surendra Reddy from Government Junior College Rayadurgam, RR district. Numbers play very significant role not only in mathematics but also in our life. మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు చిన్నప్పుడు అక్షరాలతో పాటు సంఖ్యలను నేర్పిస్తారు. అంటే సంఖ్యల యొక్క ప్రాధాన్యత ఎంతో మనం అర్థం చేసుకోవాలి. అవసరాలను బట్టి సంఖ్యలు వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అకార్డింగ్ టు దేర్ నెసెసిటీ the numbers are divided, the numbers are classified into different sets, different classes. Let us look at this classification of numbers. సంఖ్యల యొక్క విభజన ఈ ట్రీ డయాగ్రామ్ ద్వారా ఒకసారి గమనిద్దాం. పైనుంచి కిందికి వెళ్తే మొత్తం సంఖ్యలు నెంబర్స్. సో వీటినే కాంప్లెక్స్ నెంబర్స్ అంటాం. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్స్, సంకీర్ణ సంఖ్యలు కాంప్లెక్స్ నెంబర్స్. ఇవి వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు కలిపి సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. వాస్తవ సంఖ్యలు అంటే అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్, ఇరేషనల్ నెంబర్స్ పుట్ టుగెదర్ ఆర్ రియల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ అండ్ ఫ్రాక్షన్స్ వస్తాయి. పూర్ణ సంఖ్యలు భిన్నాలు. హోల్ నెంబర్స్ పూర్ణాంకాలు. సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్. ఇవి వివిధ రకాల సంఖ్యా సమితులు. వీటిని ఇంకా కొంచెం వివరంగా మనం గమనించినట్టయితే ముందుగా న్యాచురల్ నెంబర్స్, వీటినే కౌంటింగ్ నెంబర్స్ అంటారు. న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కౌంటింగ్ నెంబర్స్. ఎందుకంటే ఏవైనా కౌంట్ చేయాలనుకున్నప్పుడు 1 2 3 అని మనం మొదలు పెడతాం. అందుకే వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం. సంఖ్యలలో మొట్టమొదలు మనకు వచ్చినటువంటివి సహజ సంఖ్యలు, కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫైనైట్, అనంతం. ఈ సహజ సంఖ్యా సమితిని n క్యాపిటల్ లెటర్ ద్వారా సూచిస్తాం. సో దీస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ N, ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో in these natural numbers there are even numbers 2 4 6 and so on up to infinite, సరి సంఖ్యలు. అదేవిధంగా ఆడ్ నెంబర్స్, బేసి సంఖ్యలు 1 3 5 up to infinite. అదేవిధంగా సహజ సంఖ్యలలో ప్రైమ్ నెంబర్స్ అని కూడా 2 3 5 7 11, ఇవి ప్రధాన సంఖ్యలు. తర్వాత ప్రైమ్ నెంబర్స్ కానివి కంపోజిట్ నెంబర్స్ 4 8 9 10. ఈ విధంగా మనం చిన్న తరగతులలో స్కూల్లో నేర్చుకొని ఉన్నాం. అయితే ఈ సహజ సంఖ్యల ద్వారా మనకు అన్ని అవసరాలను సంఖ్యారూపంలో తీర్చడం సాధ్యం కాలేదు. ఏమీ లేదు అనే భావన సంఖ్యారూపంలో తెలియజేయడానికి సహజ సంఖ్యలు సరిపోవు. అందుకే ముఖ్యమైనటువంటి సంఖ్య సున్నా యొక్క ఆవశ్యకత ఏర్పడింది. సున్నా అత్యంత ప్రధానమైనటువంటి సంఖ్య. ఎందుకంటే శూన్యం, సున్నా భారతీయులు ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం. ఎందుకంటే సున్నా కనిపెట్టకపోతే ప్రపంచ అభివృద్ధి ఇంత జరిగి ఉండేది కాదు అని చెప్పి బరాక్ ఒబామా ఇండియన్ పార్లమెంట్లో చెప్పినటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. సో అవర్ ఇండియన్ కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సో ఇది ఎవరు మర్చిపోలేనటువంటిది. ఈ జీరో ఈజ్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్. అంటే నథింగ్ అనేది, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ నథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ నెంబర్, దెన్ వీ రిక్వైర్ natural numbers. We cannot express, natural numbers cannot serve the purpose. So the zero
is required. So now natural numbers 1, 2, 3, 4 and 0 put together, they are called whole numbers. పూర్ణాంకాలు అంటాం. The set of whole numbers is denoted by capital W. క్యాపిటల్ W అక్షరంతో పూర్ణాంకాల సమితిని సూచించడం జరుగుతుంది. పూర్ణాంకాలలో 0, 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినైట్ అంటే న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 పుట్ టుగెదర్ ఆర్ కాల్డ్ పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్. అయితే ఈ పూర్ణాంకాల ద్వారా అన్ని అవసరాలు తీరుతాయా, అన్ని అవసరాలను సంఖ్యారూపంలో సూచించవచ్చా అంటే అవి కూడా అసంపూర్ణంగా ఉండిపోయాయి. ఉదాహరణకు మనకు రుణాత్మకమైనటువంటి విషయాన్ని తెలియజేయాలనుకున్నప్పుడు ఇందులో మైనస్ నెంబర్స్ అనేటివి నెగటివ్ నెంబర్స్ ఆర్ మిస్సింగ్. సో టేకింగ్ నెగటివ్ నెంబర్స్, నెగటివ్ ఇంటీజర్స్ and these whole numbers, these two put together we call them as a new set of numbers, that is integers I or capital Z. We denote the set of integers by capital I or capital Z. అయితే ఈ రుణాత్మక సంఖ్యలను ఈ పూర్ణాంకాలను కలిపి ఒక కొత్త సంఖ్యా సమితిగా పిలవడం జరుగుతుంది. అదే పూర్ణ సంఖ్యలు. దీస్ ఆర్ కాల్డ్ పూర్ణ సంఖ్యలు, ఇంటీజర్స్. అంటే అవసరాలను బట్టి సంఖ్యల యొక్క ఆవశ్యకత పెరుగుతూ వచ్చింది. వాటిని కలుపుకుంటూ ఈ సంఖ్యా సమితులను మనం కొత్త కొత్త పేర్లతో వాటిని పిలుస్తూ వెళ్తూ ఉన్నాం. సో నౌ వీ హ్యావ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్లో 0, 1, 2, 3, 4 and -1, -2, -3. 0 positive integers, negative integers. All these put together are called integers. పూర్ణ సంఖ్యలు. అయితే ఈ పూర్ణ సంఖ్యలు అన్ని అవసరాలు తీరుస్తాయా అంటే ఇంకా కొన్ని సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఏదైనా ఒక వస్తువులోని కొంత భాగాన్ని సూచించాలంటే మనకు పూర్ణ సంఖ్యలు సరిపోవు. పూర్ణ సంఖ్యల ద్వారా సూచించలేం. వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ థింగ్ బై యూజింగ్ ఇంటీజర్స్. సో దెన్ వీ రిక్వైర్ సమ్ అదర్ సెట్ ఆఫ్ నెంబర్స్, అంటే వాటినే ఫ్రాక్షన్స్ అంటాం. భిన్నాల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. అందువల్ల ఈ ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, భిన్నాలు కలిపి ఒక పెద్ద సంఖ్యా సమితిగా ఏర్పడుతుంది. అదే రేషనల్ నెంబర్స్, ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యా సమితి. దీన్ని క్యూ అనే అక్షరం ద్వారా సూచిస్తాం. ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలలో ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు మరియు భిన్నాలు ఉంటాయి. అందుకే దాని డెఫినేషన్ చెప్పేటప్పుడు ద రేషనల్ నెంబర్స్ are those which can be expressed in the form of p by q where q not equal to 0 అంటాం. అంటే భిన్న రూపంలో సూచించబడే సంఖ్యను రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య అంటాం. ఈ విధంగా సంఖ్యల యొక్క ఆవశ్యకతను బట్టి వాటి సంఖ్యల యొక్క పరిమాణం పెరుగుతూ ఉంది. దాంతో వాటికి కొత్త పేర్లతో మనం సంఖ్యా సమితిని పిలవడం జరిగింది. మరి ఈ అకరణీయ సంఖ్యలు పూర్తిగా అన్ని అవసరాలను తీరుస్తాయా, ఇంకేమైనా సంఖ్యలు ఉంటాయా అంటే వీటితో పాటు మరికొన్ని రకాల సంఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అవే పై కావచ్చు 22/7 అండ్ √2 కావచ్చు, √3 కావచ్చు. దీస్ నెంబర్స్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. సో కాబట్టి వీటిని ఒక ప్రత్యేకమైన పేరుతో పిలవడం జరిగింది, కరణీయ సంఖ్యలు. రేషనల్ నెంబర్స్ అంటే అకరణీయ సంఖ్యలు, ఇరేషనల్ నెంబర్స్ అంటే కరణీయ సంఖ్యలు. సో ఎగ్జాంపుల్ √2, √3 which cannot be expressed in the form of p by q. So now the number system getting larger and larger. Irrational numbers put together
ద లార్జెస్ట్ సెట్ ఈజ్ కాల్డ్ రియల్ నంబర్స్. వాస్తవ సంఖ్యా సమితి అని పిలుస్తాం. దీన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తాం. ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ ఆర్. ఏముంటాయి వాస్తవ సంఖ్యల్లో? రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. వాస్తవ సంఖ్యా సమితి. సో అప్ టు రియల్ నెంబర్స్, వాస్తవ సంఖ్యలు we have learnt in our school education. చిన్నప్పుడు వాస్తవ సంఖ్యల గురించి ఇంతవరకు మనం పాఠశాలలో చదువుకొని ఉన్నాం. కానీ ఈ వాస్తవ సంఖ్యలు కూడా మన అవసరాలను తీర్చలేవు, అన్ని రకాల అవసరాలను తీర్చలేవు. కాబట్టి మరొక కొత్త రకమైనటువంటి సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. దెన్ we require some other number system to solve certain mathematical equations. Let us look at this. Now our present chapter is about imaginary numbers. కల్పిత సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. Of course mathematics is the logic. మ్యాథమెటిక్స్ అంటేనే లాజిక్, రీజనింగ్. కాబట్టి ఇమాజినరీ నెంబర్స్, వీ కెన్ క్రియేట్ ఇమాజినరీ నెంబర్స్ ఆల్సో. సో దీస్ ఇమాజినరీ నెంబర్స్ వీ స్టడీ ఇన్ అవర్ ప్రజెంట్ చాప్టర్, దట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్స్. వన్స్ అగైన్ లుక్ ఎట్ దిస్ వెన్ డయాగ్రామ్. ద ఎంటైర్ complex numbers, the all types of number system contains in complex numbers. కాంప్లెక్స్ నెంబర్స్ లోపల అన్ని రకాల సమితులు ఉంటాయి. కింది నుంచి వెళ్తే న్యాచురల్ నంబర్స్, ఇఫ్ యూ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్ థియరీ, ఉపసమితిగా మనం చెప్పుకున్నట్టయితే ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అండ్ అంటే హోల్ నెంబర్స్ లోపల న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ అనేది హోల్ నెంబర్స్కు సబ్సెట్ అవుతుంది. అదేవిధంగా ద సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలకు ఉపసమితి అవుతుంది. ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. పూర్ణ సంఖ్యల సమితి అకర్ణీయ సంఖ్యా సమితికి ఉపసమితి అవుతుంది. అదేవిధంగా ద సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్ ఈజ్ subset of real numbers and the set of real number is subset of complex numbers. సో ఈ విధంగా ఈ వెన్ డయాగ్రామ్లో మీరు చూసినట్టయితే, సో ఇప్పుడు రియల్ నెంబర్స్లో ఏముంటాయి అంటే ఇర్రేషనల్స్ ఉంటాయి, రేషనల్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ విధంగా రేషనల్ నెంబర్ అకర్ణీయాలలో ఏముంటాయి అంటే న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి, తర్వాత భిన్నాలు కూడా ఉంటాయి. అంటే ఈ విధంగా మనం ఇంతవరకు చదువుకున్నటువంటి విషయాలను మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాం. ఇప్పుడు నౌ లెట్ us go for the topic complex numbers, the introduction. In the earlier classes we have learnt the properties of real numbers and studied certain operations on real numbers like addition, subtraction, multiplication and division. మనం చిన్న తరగతులలో ఈ వాస్తవ సంఖ్యల గురించి, వాటిపైన కొన్ని ప్రక్రియలు, సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగహారం గురించి తెలుసుకున్నాం. We have also learnt solving linear equations in 1 and 2 variables and quadratic equations in 1 variable. మనం వర్గ సమీకరణాలను సాధించడం కూడా తెలుసుకున్నాం. 1 వేరియబుల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ను సాధించడం కూడా తెలుసుకున్నాం. We have seen that the equation x square plus 1 is equal to 0 has no real solution since the square of every real number is non-negative. You can look at this. x square plus 1 is equal to 0 అనే సమీకరణం, వర్గ సమీకరణం ఇన్ 1 వేరియబుల్ తీసుకున్నట్టయితే
ఈ వర్గ సమీకరణం యొక్క సాధన వాస్తవ సంఖ్యా సమితిలో లేదు. ఎందుకంటే ఎక్స్కు మనం +1 ఇచ్చినా -1 ఇచ్చినా, సో ప్లస్ ఆర్ -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది, +1 అవుతుంది. అంటే దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఇన్ రియల్ నెంబర్స్. ఎక్స్ స్థానంలో ఏ రియల్ నంబర్ను మనం సబ్స్టిట్యూట్ చేసినా x² -1 రాదు. సో దెర్ ఈజ్ నో సొల్యూషన్ in real number system. So to solve this type of equations, the real numbers cannot serve our purpose. వాస్తవ సంఖ్యా సమితిలో ఇలాంటి సమీకరణం సాధన మనం చేయలేము కాబట్టి మరొక సంఖ్యల యొక్క ఆవశ్యకత ఏర్పడింది. వాటినే కల్పిత సంఖ్యలు అంటాం. సో ఇది x వాల్యూ √-1 అవుతుంది. సో ఇది రియల్ నెంబర్స్లో √-1 అనేది వ్యవస్థితం కాదు. √-1 does not exist in real numbers. So thereby we require some other numbers, that is we are introducing the imaginary number I. So what is I? That is iota. It is a symbol. It is imaginary. So the value of I is √-1. So √-1 is I. In other words, I² is equal to -1. సో ఇక్కడ దీని యొక్క సాధన ఏమిటి అంటే I. సో I² అంటే -1. సో దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో వీటి యొక్క ఆవశ్యకత, నెసెసిటీ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎందుకు వచ్చింది, ఉన్నటువంటి సంఖ్యలు మరి ఎందుకు మన యొక్క అవసరాలను తీర్చలేకపోతున్నాయి అనేది, దిస్ ఈజ్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. నౌ లుక్ ఎట్ ద డెఫినేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఒక సంకీర్ణ సంఖ్యను సూచించడం. సో z is equal to a plus ib. So this is the representation of a complex number. Z is equal to a plus ib, where a and b are real numbers. ఏదైనా సంకీర్ణ సంఖ్యను z is equal to a plus ib చే సూచిస్తాము. ఇందులో a అనేది వాస్తవ భాగం, రియల్ పార్ట్, అండ్ దీన్ని రియల్ పార్ట్ ఆఫ్ z అంటాం. z అనేది సంకీర్ణ సంఖ్య యొక్క పేరు. b అనేది ఇమాజినరీ పార్ట్, కల్పిత భాగం, and is denoted by im of z. So z is equal to a plus ib is the complex number where a is real part and b is imaginary part. Both a and b are real numbers. So again I² is -1. Just now I told you this is the imaginary number I, and I is √-1 and I² is equal to -1. Now coming to the equality of two complex numbers, సంకీర్ణ సంఖ్యల సమానత్వం. When do we say that two complex numbers are equal? ఎప్పుడు రెండు సంకీర్ణ సంఖ్యలు సమానం అవుతాయి అని ఒకసారి గమనించినట్టయితే, if you take z is equal to a plus ib is one complex number, z dash is equal to c plus id is another complex number. If z is equal to z dash, then a is equal to c and b is equal to d. Very simple concept. రెండు సంకీర్ణ సంఖ్యలు ఎప్పుడు సమానము అంటే అందులో ఉండే వాస్తవ భాగము రెండు సమానం కావాలి. మొదటి సంఖ్యలోని వాస్తవ భాగం రెండవ సంఖ్యలోని వాస్తవ భాగానికి సమానం కావాలి. అదేవిధంగా మొదటి సంఖ్యలోని కల్పిత భాగము రెండవ సంఖ్యలోని కల్పిత భాగానికి సమానం అయినప్పుడే ఆ రెండు సంఖ్యలను సమానము అంటాం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ should be equal to the real part of second number, and also the imaginary part of first number should be equal to the imaginary part of second number, then only we call them as equal complex numbers. So ఇది సంకీర్ణ సంఖ్యల యొక్క సమానత్వం, equality of two complex numbers. Now
Definition of a complex number. You can define సంకీర్ణ సంఖ్య యొక్క నిర్వచనం. A complex number is an ordered pair of real numbers a, b. సంకీర్ణ సంఖ్య అంటే ఏబీల క్రమయుగ్మాల సమితి. ఏ కామా బి క్రమయుగ్మం ద్వారా కూడా సంకీర్ణ సంఖ్యను సూచిస్తాము. సో దట్ కెన్ బి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వన్. The set of all complex numbers is denoted by complex numbers C, capital C. సంకీర్ణ సంఖ్యా సమితి C, that is the set of all ordered pairs A, B such that A is a real and B is also real. That is equal to, it is the set of R cross R, the Cartesian product of R cross R. So this is the definition of a complex number. AB ద్వారా సూచిస్తాం. ఇంతకుముందు రిప్రజెంటేషన్లో A ప్లస్ IB రాసాం. సో that is the standard form of complex number, and the same number can be represented in the form of an ordered pair. క్రమయుగ్మం ద్వారా కూడా సూచించవచ్చు. రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ మనం ఒక ఆర్డర్డ్ పేర్గా సూచించవచ్చు. సో దిస్ is the definition. Now let us look at some operations on complex numbers. Addition, negation and difference of complex numbers. Look at this. Addition of complex numbers. సంకీర్ణ సంఖ్యల యొక్క సంకలనము లేదా కూడిక. సో Z1 AB, Z2 CD రెండు సంకీర్ణ సంఖ్యలు అయితే Z1 ప్లస్ Z2 ఏమవుతుందంటే A ప్లస్ C కామా B ప్లస్ D అవుతుంది. Very very simple. How do you add two complex numbers is very simple. So adding two real parts and separately and two imaginary parts. So that is the procedure of addition of two complex numbers. రెండు వాస్తవ భాగాలను కలపాలి మరియు రెండు కల్పిత భాగాలను కలిపితే సంకీర్ణ సంఖ్యల యొక్క సంకలనం కూడిక అవుతుంది. వెరీ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఆర్డినరీ నెంబర్స్. నెక్స్ట్ కమింగ్ టు నెగటివ్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. సంకీర్ణ సంఖ్య యొక్క రుణాత్మకం. ఒక సంఖ్య, ఇప్పుడు సంఖ్యలలో 3 యొక్క రుణాత్మకం -3 అవుతుంది, అడిటివ్ ఇన్వర్స్ అనొచ్చు. అదేవిధంగా ఒక సంకీర్ణ సంఖ్య యొక్క రుణాత్మకాన్ని ఏ విధంగా సూచిస్తాము అంటే z అనేది ఒక సంకీర్ణ సంఖ్య అయితే -zతో సూచిస్తాం. సో ఇఫ్ z is a complex number and its negation is denoted by -z. So if z is equal to ab and its negation -z is equal to -a comma -b, రియల్ ఇమాజినరీ పార్ట్స్ను మనం మైనస్ మార్చేస్తే సరిపోతుంది. ఏ ఉంటే -a, b ఉంటే -b, అండ్ ఇఫ్ మైనస్ ఉంటే ప్లస్గా, ప్లస్ ఉంటే మైనస్గా మార్చితే నెగేషన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు సంకీర్ణ సంఖ్య యొక్క భేదం. ద డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. If Z1 AB, Z2 CD are two complex numbers, then Z1 minus Z2, it is almost similar to the addition. అడిషన్లో ఎలాగైతే మనము రెండు కాంప్లెక్స్ నెంబర్స్లో రియల్ పార్ట్ను యాడ్ చేస్తామో, జస్ట్ లైక్ ఇన్ దిస్ డిఫరెన్స్ ఆల్సో రియల్ పార్ట్ మైనస్ రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ మైనస్ ఇమాజినరీ పార్ట్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సిమిలర్ టు అడిషన్. ప్లస్ ఏ విధంగా చేస్తామో మైనస్ అదే విధంగా చేయాలి టూ కాంప్లెక్స్ నెంబర్స్లో. సో సపరేట్గా రియల్ పార్ట్స్లో నుంచి రియల్ పార్ట్ తీసివేయాలి, ఇమాజినరీ పార్ట్ నుంచి ఇమాజినరీ పార్ట్ను తీసివేసి మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ను అడిషన్, సబ్ట్రాక్షన్, నెగేషన్ చేస్తాం. అదేవిధంగా మల్టిప్లికేషన్, డివిజన్ దాన్ని కూడా సంకీర్ణ సంఖ్యలలో మనం చేయవచ్చు. నౌ లెట్ us ప్రాక్టీస్ సమ్ ప్రాబ్లమ్స్. లుక్ ఎట్ దిస్. This is from your exercise
1a Roman 1 first question. If z1 is equal to 2 minus 1, z2 is equal to 6, 3, then find z1 minus z2. సంకీర్ణ సంఖ్యలను తీసివేయడం. So now I am writing the given complex number. First one 2 comma minus 1 and the second complex number ఇచ్చినటువంటి సంకీర్ణ సంఖ్యలను రాస్తున్నాను. Now z1 minus z2 కనుక్కోవాలి. We have to find z1 minus z2. So as I told you the difference, so first real part from the first number, subtract the real part of second. అంటే 2 minus 6 real part minus real part. Similarly imaginary part of first number minus imaginary part of second number. 2 minus 6 is minus 4, minus 1 minus 3 is minus 4. So this is very simple, and addition also similar to this one. Very simple. Addition subtraction almost same. Now look at this. ఇందాక సబ్ట్రాక్షన్ చేసాం. Now addition. So z1 is equal to 2, 3 and z2 is equal to minus 6, 5. Now we have to find z1 plus z2. రెండిటిని కూడాలి, సంకలనం. So real part plus real part of first number plus real part of second number, and imaginary part minus imaginary part of first number minus plus imaginary part of second. రెండిట్లలో రియల్ పార్ట్ ప్లస్ రియల్ పార్ట్ 2 ప్లస్ మైనస్ 6 minus 4 అవుతుంది. సో 3 plus 5 8 అవుతుంది. సో దిస్ ఈజ్ ద అడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. చాలా సింపుల్. మామూలుగా మనం సంఖ్యలను ఎలా చేస్తామో అదేవిధంగా కూడిక, తీసివేత, సంకీర్ణ సంఖ్యలను కూడా అదేవిధంగా చేస్తాం. దిస్ ఈజ్ అడిషన్ అండ్ దిస్ ఈజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. అంటే అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా రియల్ పార్ట్ నుంచి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ నుంచి ఇమాజినరీ పార్ట్. నౌ లుక్ ఎట్ దిస్. రైట్ ద అడిటివ్ ఇన్వర్స్. సంకలన విలోమాలు రాయాలి. You can compare these properties with number system. సంకలన విలోమం. let the given number z అనుకుంటే ఇచ్చినటువంటి మొదటి సంఖ్య. the additive inverse. సంకలన విలోమం. additive inverse of z is equal to ఏమవుతుందంటే మైనస్ z అవుతుంది. సంకలన విలోమం కాబట్టి దీన్ని 3 అనేది -3 అవుతుంది, 5 అనేది -5 అవుతుంది. ఇంత సింపుల్గా మనం అడిటివ్ ఇన్వర్స్ను రాస్తాం. సో ఇక్కడ సెకండ్ బిట్లో ఇచ్చినటువంటి నెంబర్ను z అనుకుంటే 6, 5 and
10, -4 అని ఉంది. Before going to write the additive inverse, we have to simplify. 6 minus 6 10 ప్లస్ చేయాలి ముందు, -6 + 10 అండ్ 5 + -4. సో ముందుగా వీటిని రెండు కూడిన తర్వాత అప్పుడు సంకలన విలోమాన్ని రాయాలి. 10 - 6 4, 5 - 1 -4 is 1. So after simplifying, the given number becomes 41. So now you have to write the additive inverse of this one. Additive inverse of z is equal to -z. So here 4 becomes -4, 1 becomes -1. సో ఈ విధంగా ఇచ్చిన సంకీర్ణ సంఖ్య యొక్క గుణకార విలోమం, ఇంతవరకు మనము అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ అడిటివ్ ఇన్వర్స్ గురించి తెలుసుకున్నాం. నౌ let us take up one more problem. Multiplication of two complex numbers. So now let z1 is equal to 3 + 5i. I am writing in standard form and the second number a + ib రూపంలో రాస్తున్నాను. 2 + 6i. I have to find the product. రెండింటిని గుణించాలి. So in place of z1 3 + 5i and z2 2 + 6i. Ordinary multiplication, 3 into 2 6, 3 into 6 18i, 5i into 2 10i, 5i into 6i 30i square. Since I square is equal to -1, I square అనేది -1 కాబట్టి నెక్స్ట్ I square స్థానంలో -1 అని రాస్తాం. 18 + 10 is 28. So this is 30, I square is -1. This is 6 + 28i. So this becomes -30. Now adding these two numbers, 6 - 30, 6 - 30 is -24 + 28i. So this is the multiplication. మామూలు ఆర్డినరీ మల్టిప్లికేషన్ లాగానే చేయొచ్చు. వెరీ సింపుల్. -24 రియల్ పార్ట్ అండ్ 28 imaginary part. This is how we find the product of any two complex numbers. ఇది కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క గుణకారం, product of two complex numbers. సో ఇంతవరకు అడిషన్, సబ్ట్రాక్షన్, అడిటివ్ ఇన్వర్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ చేసాం. సో this is the assignment for today's class. You can take z1 63, z2 2 - 1, find z1 minus z2. Write the additive inverse of the complex numbers 21 into -4 6. సో ఇవి ముందు ఇంటూ చేసిన తర్వాత, అంటే ఇందులో మల్టిప్లికేషన్ కూడా వస్తుంది, ఆ తర్వాత అడిటివ్ ఇన్వర్స్ రాయాలి.
So this is the homework for today's class. So thank you for watching this video, and follow the class regularly and prepare your notes. Okay, thank you.